మాడ్యూల్ 2లో ఏవేవి చూసాం? స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, ఇవి చూసాం మనం. ఓకే, సో నెక్స్ట్ చూడాల్సింది సెట్, డిక్షనరీ, ఇది ఈ మూడు. ఓకే, సో ఈ మూడు ఈరోజు నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నా. యాక్చువల్గా పెద్ద కష్టమైన టాపిక్స్ ఏం కాదు, అన్ని చిన్న చిన్న టాపిక్సే. క్లోజ్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఇది కంప్లీట్ అయింది అనుకోండి, నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటే థింగ్ ఒకటి చెప్పచ్చు. సో అంటే అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి, క్లయింట్ సర్వర్ మోడల్ ఏంటి, బేస్ అప్లికేషన్స్ ఏం కావాలి మనకు, దాని తర్వాత ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయి, ఏఐ ఎలా ఎవాల్వ్ అయ్యింది, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి అనేది ప్యూర్గా డిస్కస్ చేయాలన్నమాట మనం. సో నాకు తెలిసి ఈ కాన్సెప్ట్స్ అన్ని నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతాయేమో మేబీ, అంటే మనం ఇప్పుడు వెళ్తున్న ఫ్లో బట్టి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు అయినా. ఓకే, బట్ వెళ్ళే కొద్దీ మనకు టాపిక్స్ కొంచెం కాంప్లెక్స్ అవుతాయి అన్నమాట. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఫోకస్ ఆన్ దట్. కొంచెం ఫోకస్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నిన్న ఒకసారి మనకు లీవ్ వచ్చింది కదా, నిన్న ప్రాక్టీస్ చేశారా మరి? ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఈరోజు తక్కువ మంది జాయిన్ అయ్యారు, 70 మెంబర్స్. ఓకే, ఆల్మోస్ట్ 60-70 మెంబర్స్ జాయిన్ అవ్వలేదు. ఓకే సరే, ఓకే 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 సరే, సెట్తో స్టార్ట్ చేద్దాం. సో ఇంతకుముందు టుపుల్కున్న ఫీచర్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ టుపుల్? అదొక కలెక్షన్, డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, ఆర్డర్ ఉంటుంది, దాని తర్వాత ఇమ్యూటబుల్. ఇది కదా మనం అప్పుడు చూసింది. సో ఇప్పుడు సెట్కి వచ్చేటప్పటికి ఇది ఒక కలెక్షనే. ఓకేనా? ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్. డూప్లికేట్స్ అలౌ చేయదు, ఆర్డర్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఇమ్యూటబుల్. సార్ ఎందుకు సార్ ఆర్డర్ ఉండదు అని అడిగితే, ఎందుకు అంటే దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఏ ఉండవు కదా, అందుకు ఆర్డర్ ఏమి ఇవ్వలేదన్నమాట దీనికి. సో ఒక వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు 1,2, 1,2 ఉన్నాయనుకో, ఇప్పుడు దీనికి ఇండెక్సెస్ కావాలన్నమాట. ఎందుకంటే 1 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఏ 1ని మనం యాక్సెస్ చేస్తున్నామో అర్థం చేసుకోవడానికి. బట్ మనకు ఖచ్చితంగా 1 2నే ఉంటాయి అన్నప్పుడు యాక్సెస్ చేసుకోవడానికి దానికి ఏమి ఇండెక్సెస్ అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ థాట్లో వాళ్ళు డిస్కస్ చేసి దీన్ని అన్ఆర్డర్ చేశారనమాట. అంటే ఆర్డర్ లేదు దీనికి. ఆర్డర్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఇండెక్సెస్ ఉంటాయని అర్థం. ఆర్డర్ లేదు అంటే ఇండెక్సెస్ ఉండవు అని అర్థం అనమాట. సెట్ ఇమ్యూటబుల్ కాదు, మ్యూటబుల్ అది. సారీ, ఇక్కడ సారీ. ఓకే, సో సెట్ అనేది మ్యూటబుల్ అనమాట. ఓకే, చేంజ్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. డూప్లికేట్స్ అలౌ చేయదు, ఆర్డర్ ఉండదు అనమాట. ఆ రెండు ఒకటే డిఫరెన్స్, అంటే మిగతావన్నీ సేమ్ థింగ్. సో ఇప్పుడు మనం సెట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫ్లవర్ బ్రేసెస్, ఆ ఫ్లవర్ బ్రేసెస్లో కామా సపరేటెడ్ వాల్యూస్ రాయాలి. సెట్ కూడా అంతే, హోమోజీనియస్ ఉంటుంది, హెట్రోజీనియస్ కూడా ఉంటుంది. ఇది డిస్కస్ చేశా కదా, హోమోజీనియస్ హెట్రోజీనియస్ కి డిఫరెన్స్ ఏంటి? సో హోమోజీనియస్ అంటే సింగిల్ డేటా టైప్ ఉంటుంది, హెట్రోజీనియస్ అంటే మల్టీ డేటా టైప్స్ ఉంటాయి అనమాట మనకు. సో ఇప్పుడు ఇది సింగిలా మల్టీయా? ఇది హోమోనా హెట్రోనా? ఇది హోమో, ఎందుకంటే సింగిల్ డేటా టైప్ ఉంది కాబట్టి దీంట్లో. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఈ సెట్ గురించి కొంచెం అండర్స్టాండ్ చేసుకుందాం. పెద్దగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెట్ ఒకే ఒక దానికి యూజ్ అవుతుంది, డూప్లికేట్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా డూప్లికేట్స్ ని రిమూవ్ చేయాలి అనేది. సో స్క్రీన్ షేర్ చేస్తున్నా.
విజిబుల్ అందరికి స్క్రీన్? కనెక్ట్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్స్ ఇచ్చా కదా లిస్ట్ లోను స్ట్రింగ్స్ లోను, ఎంతమంది ఎన్ని ప్రాక్టీస్ చేశారు? ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? సో ఇప్పుడు ఇది సెట్. సరే లాస్ట్ అడుగుతాను, చూద్దాం ఎంతమంది ప్రాక్టీస్ చేశారు. ఇది సెట్. ఓకే, ఇది సెట్ అనమాట మనకు. సో ఇప్పుడు హోమోజీనియస్ సెట్ అనమాట ఇది. ఇప్పుడు నేను హెట్రోజీనియస్ సెట్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. దిస్ ఇస్ హెట్రోజీనియస్ సెట్. ఓకే, ప్రింట్ చేయొచ్చు మనం దీన్ని. సో ఇక్కడ నేను ఇది ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను 1 రాసా, ఇక్కడ ట్రూ రాసా. అదేంటి, నాకు 1 ఒకటే వచ్చింది, ట్రూ రాకపోకుండా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే టైప్ కన్వర్షన్స్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఓకే, వెళ్దాం. ఇది కావాలని రాసా నేను అక్కడ ట్రూ అనేది. సో ఇక్కడ ఆర్ వస్తుంది, చైతన్య వస్తుంది, 1 వస్తుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారా, నేను రాసిన ఆర్డర్లో ఏం రాలేదు. ఎందుకు 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 ఆర్డర్లో రాలేదు? ఎందుకు ఆర్డర్లో రాలేదు చేయాలి, కామెంట్ చేయండి. అన్ఆర్డర్డ్ కాబట్టి, సింపుల్ థింగ్. ఓకే, సో ఇది ఉంది కదా, ఇక్కడ ట్రూ ఉంది కదా, ట్రూ ఎందుకు రాలేదు అనే దాని గురించి మనం టైప్ కన్వర్షన్స్ లో మాట్లాడదాం. ఈ రోజే మాట్లాడదాం టైప్ కన్వర్షన్స్ లో. ఓకే, సో నెక్స్ట్ టుపుల్ని ఎలా సెట్ని ఎలా యాక్సెస్ చేయాలి. సెట్ అనేది మనకు ఇటరేటర్ కాబట్టి లూప్ రాసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ డి ప్రింట్ ఆఫ్ ఐ. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేయగలరు. వైల్ లూప్ యూజ్ చేసుకోవచ్చా నేను సెట్కి? వైల్ లూప్ యూజ్ చేసుకోవచ్చా సెట్కి నేను? వైల్ లూప్ యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అజయ్ చేసుకోవచ్చు, ఎస్ అంటున్నాడు అజయ్. స్నేహలత కూడా ఎస్ అంటున్నారు. సరే రాయండి మరి చూద్దాం, చూద్దాం. వైల్ లూప్ రాయండి. వైల్ లూప్ నువ్వు లూప్ చేయాలంటే నీకు ఏం కావాలి? నెంబర్స్ కావాలి, ఇండెక్సెస్ కావాలి. దీనికి ఇండెక్సెస్ ఉంటాయా? ఇండెక్సెస్ ఉన్నాయా? మరి ఇండెక్సెస్ లేనప్పుడు హౌ కెన్ యూ సే దట్ ఆ సెట్ కెన్ బి ఇటరేటెడ్ విత్ వైల్ లూప్? ఇప్పుడు ఫర్ లూప్ అంటే ఇటరేటర్ కాబట్టి ఫర్ లూప్ ఆటోమేటిక్ ఇటరేట్ చేస్తుంది. మరి వైల్ లూప్ అంటే నీకు ఆటోమేషన్ ఉండదు కదా, నువ్వు చేయాలి కదా. మరి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఇండెక్సెస్ కావాలి కదా. ఇండెక్సెస్ ఉంటాయా మరి దీనికి? చెప్పండి, ఉంటాయా ఇండెక్సెస్? ఉండవు. అర్థమవుతుందా? ఉండవు కాబట్టి దాన్ని మనం వైల్ లూప్ తో యాక్సెస్ చేయలేం. ఓన్లీ లూప్ వేర్ వీ కెన్ యాక్సెస్ దిస్ ఈజ్ ఫర్ లూప్. ఫర్ లూప్ లో యాక్సెస్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓకే ఓకే, సో ఇది లూప్ ని లిస్ట్ సెట్ ని ఇటరేట్ చేసుకునే విధానం. ఇండెక్సెస్ ఉండవు కాబట్టి, ఇండెక్సెస్ లేకపోతే మనం యాక్సెస్ చేసుకోలేం. టుపుల్ని యాక్సెస్ చేయగలమా వైల్ లూప్ తో? టుపుల్ని యాక్సెస్ చేసుకోగలమా వైల్ లూప్ తో? ఎందుకు? వై 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 ఎందుకు? ఇండెక్సెస్ ఉంటాయి కాబట్టి, ఆర్డర్డ్ కాబట్టి. ఓకే ఓకే, ఎప్పుడైతే ఇండెక్సెస్ ఉంటాయో వైల్ లూప్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి రేంజ్ యూజ్ చేయగలనా? ఇంకోటి రేంజ్ యూజ్ చేయగలనా దీనికి? ఇది చెప్పండి. కెన్ ఐ యూజ్ రేంజ్ ఇన్ దిస్ ఫర్ లూప్? No, we can't. We can't do that. Okay? Okay. సో నెక్స్ట్ లూప్ లో వాల్యూస్ ఎలా సెట్ చేస్తారో చూద్దాం. అంటే యాడ్ చేసేది ఎలా యాడ్ చేస్తామని చూద్దాం. సో యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇండెక్సెస్ ఇవేం లేవు కాబట్టి మెథడ్స్ ఉన్నాయన్నమాట. యాడ్ అనే ఒక మెథడ్ ఉంటుంది, అప్డేట్ అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట మనకు. సో యాడ్ అనేది, అప్డేట్ అనేది. లిస్ట్ సెట్కి ఇండెక్సెస్ ఉండవు అని చెప్పాను కదా ఆల్రెడీ. ఉండవు ఇండెక్సెస్.
ఇంకొకటి ఆ, నేను ఒక మాస్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నా, అది మేబీ నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. ఎంతమంది 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, 4th ఇయర్ స్టూడెంట్స్, జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా? లాస్ట్ లో గుర్తు చేయండి. నేను ఒకటి చెప్పాలి మీతో, నేను మర్చిపోతే గుర్తు చేయండి నాకు ఒకసారి. ఓకే ఓకే ఓకే, గుర్తు చేయండి నాకు. ఓకే ఓకే ఓకే, గుర్తు చేయండి నాకు. ఇది చూద్దాం ఫస్ట్. ఓకే, సో మర్చిపోకండి, గుర్తు చేయండి నాకు. ఓకే, సో ఎలా యాడ్ చేయాలి? యాడ్ అనే ఒక మెథడ్ ఉంటుంది మనకు. యాడ్ అనేది యూస్ చేద్దాం ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ డి డాట్ యాడ్, ఐ వాంట్ యాడ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హలో అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. సో మనకు హలో అనేది యాడ్ అయింది, కానీ ఆర్డర్ వైజ్ గా యాడ్ అవ్వలేదు. ఎందుకు? ఆర్డర్ లేదు కాబట్టి. ఓకే, అప్డేట్ అనేది ఉంటుంది లిస్ట్ లో. అప్డేట్ ఎందుకు యూజ్ అవుతుంది మనకు? ఆల్రెడీ అప్డేట్ అనే దాని గురించి చూసాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్డేటింగ్ లిస్ట్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్డేటింగ్ లిస్ట్? రెండు లిస్టులను కలుపుతుంది. సో సేమ్ అట్లనే ఇక్కడ కూడా నువ్వు దగ్గర రెండు సెట్స్ ఉన్నాయనుకోండి, ఆ రెండు సెట్స్ ని కలపడానికి మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన దగ్గర డి ఉంది, హెచ్ అనేది ఇంకోటి తీసుకుందాం మనం. ఓకే, సో దీన్ని మనం అప్డేట్ చేద్దాం. సో హెచ్ డాట్ అప్డేట్ ఆఫ్ దేంతో? డితో చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి హెచ్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఈ వన్ ఉంది కదా, ఆల్రెడీ వన్ ఉంది కదా, మళ్ళీ వన్ వచ్చింది అంటే సెట్ మరి డూప్లికేట్స్ అలౌ చేస్తుందా? ఏమంటారు? సో ఒకటి నెంబరు, ఇంకోటి స్ట్రింగ్, రెండు వేరు వేరు అనమాట మనకు. ఓకే, సో ఇది సెట్. దెన్ సెట్ లో ఉన్న ఐటమ్స్ ని ఎలా రిమూవ్ చేస్తారు? సో రిమూవ్ అనే మెథడ్ ఉంటుంది. రిమూవ్ అనే మెథడ్ ఒకటి చాలు. రిమూవ్ అనే మెథడ్ ఉంటుంది. రిమూవ్ అనే మెథడ్ యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట మనం. సో హెచ్ లో ఇప్పుడు నేను వన్ తీసేయాలనుకుంటున్నా, అది లిస్ట్ లో. ఇక్కడ కూడా తీసేయచ్చు, ర్యాండమ్ గా వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ రిమూవ్ గురించి మాట్లాడదాం. సో హెచ్ డాట్ రిమూవ్, నేను వన్ తీసేయాలనుకుంటున్నా. హెచ్ ప్రింట్ చేశారనుకో, ఈ స్ట్రింగ్ లో ఉన్న వన్ వెళ్ళిపోతుంది. సో అదే మీరు హెచ్ డాట్ పాప్ అని రాస్తున్నారు అనుకోండి, ర్యాండమ్ గా ఒక వాల్యూని రిమూవ్ చేస్తుంది అనమాట. ర్యాండమ్ గా అయిపోయినాయి, పాప్ లో వాల్యూస్ అన్నీ అయిపోయినాయి. ఐ మీన్ దాంట్లో వాల్యూస్ అన్నీ అయిపోయినాయి, ఏం లేదు, ఎంటీ సెట్ ఉంది. సో ఎంటీ సెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎంటీ సెట్ అంటారా? దాంట్లో ఏం రాయలేదు కదా, అంటే ఏం లేదని అర్థం కదా, అంటే ఎంటీ సెట్ అది. ఏమంటారు? ఎంటీ సెట్టేనా? ఎంటీ సెట్ కాదనమాట అది. ఎందుకు కాదో తెలుసా? ఎందుకు కాదు అంటే, నువ్వు ఇలా ఎంటీగా రాసావనుకోండి పవర్ బ్రాకెట్స్, పైథాన్ ఏం చేస్తుందంటే అది ఒక డిక్షనరీ లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో అందుకు ఒకవేళ నువ్వు ఎంటీ సెట్ క్రియేట్ చేయాలంటే మనము జనరల్ గా మనకు డేటా టైప్స్ ని క్రియేట్ చేయడానికి టూ వేస్ ఉంటాయి. ఒకటి ఏంటి? లిటరల్ వే, ఇంకోటి కన్స్ట్రక్టర్ వే అనమాట. కన్స్ట్రక్టర్ వే యూజ్ చేయాలి. అంటే సెట్ ఇస్ ఇట్ క్లియర్? సెట్ ఆఫ్ అని యూజ్ చేయాలన్నమాట మనం. ఓకే, ఇలా మనకు యూజ్ అవుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ థింగ్, ఒక చిన్న ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ ఒకటే చూసేసి వెళ్దాం. సో మనం చిన్నప్పుడు సెట్స్ మాట్లాడింటాం కదా మ్యాథ్ లో. సెట్స్ ఒకసారి నేను దీనికి ఒక్కసారి ట్యాబ్ స్క్రీన్ షేర్ చేస్తున్నా, సార్ చూడండి. చిన్నప్పుడు మనం సెట్స్ గురించి మాట్లాడుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1, 2, 3, 4 ఉంది ఒకటి, ఇంకోటి 2, 3, 6, 8 ఉంది ఇంకోటి. సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్ చూసారా ఎప్పుడైనా?
సో ఈ సర్కిల్ ఏమో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు రెండిట్లో కామన్ ఉన్నవి ఇక్కడ రిప్రజెంట్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఉన్నవి ఏవేవి ఉన్నాయి? వాట్ ఆర్ ద కామన్ థింగ్స్ ఇన్ దీస్ టూ థింగ్స్? ఏవేవి ఉన్నాయి కామన్ గా? 2, 3 ఉన్నాయి అన్నమాట. సో రిమైనింగ్ ఏంటి? ఇక్కడ 1 ఉంది, దాని తర్వాత 4 ఉంది. ఇక్కడే ఉన్నాయి 6 ఉంది, 8 ఉంది. టోటల్ గా సెట్ మనకి ఏం క్రియేట్ అవుతుంది? 1, 2, 3, 4, 6, 8. అర్థమవుతుందా? సో సెట్ మనకి క్రియేట్ అయ్యేది అనమాట. ఈ రెండు సెట్ ని మనం కలిపితే ఇది వస్తుంది మనకి. క్లియర్? ఇది మనం వెన్ డయాగ్రామ్ అనమాట. ఇలాంటివి మనం ఇప్పుడు ఈ సెట్ లో చేయొచ్చు కావాలంటే. ఓకే, ఇక్కడ మనకు యూనియన్ అని ఉంటది, దాని తర్వాత ఇంటర్సెక్షన్ అని ఉంటది, డిఫరెన్స్ ఉంటది, సిమెట్రిక్ డిఫరెన్స్ ఉంటది అనమాట. ఈ 4 ఉంటాయి. సో యూనియన్ అంటే కాంబినేషన్, రెండు కంబైన్ చేయడం అనమాట. ఇప్పుడు ఈ రెండు సెట్లు కంబైన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? మీరు చెప్పండి, ఏంటి ఆన్సర్? ఆన్సర్ ఏంటి రెండు సెట్లు కంబైన్ చేస్తే? ఆల్రెడీ రాసానా? రెండు సెట్లు కంబైన్ చేస్తే అని అడుగుతున్నా. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 6, 8. 5 లేదు, 5 రాయలేదు నేను అక్కడ. ఇంటర్సెక్షన్ అంటే కామన్ గున్నాం అనమాట. రెండిట్లో కామన్ గున్నావు. కామన్ గున్నవి ఏంటి రెండిట్లో? రెండిట్లో కామన్ గున్నవి ఏంటి? టూ కామా 3. వెరీ గుడ్. సో ఫస్ట్ దాంట్లో ఓన్లీ ఉన్నవి, సెకండ్ దాంట్లో లేనివి ఏంటి? అంటే ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నాయి, కామన్ గా లేనివి ఫస్ట్ దాంట్లో ఉన్నవి మాత్రమే. ఏవి? ఓకే, సో దాని గురించే మనం మాట్లాడతాం ఇప్పుడు. ఓకే, సో యూనియన్ ఒకటి, ఇంటర్సెక్షన్ ఒకటి, ఇలా కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం మనం. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఈ డయాగ్రామ్ గీద్దామని ఇది యాడ్ చేశాను. ఆ డయాగ్రామ్ అర్థమైంది కదా అందరికి? ఓకే, ఇక్కడ 2 సెట్స్ క్రియేట్ చేద్దాం. V is equals to 1, 2, 3, 4. ఇంకో సెట్ H is equals to ఒకటి మాత్రమే రాద్దాం కామన్ది, 3, 7, 6, ఇది ఇలా రాద్దాం. సో ఇప్పుడు యూనియన్, ఆ రెండుటి యూనియన్ చేయాలనుకుంటున్నా నేను. ఓకేనా? సో యూనియన్ చేయాలనుకున్నప్పుడు ఒకలాగా చేయొచ్చు, ఇంటర్సెక్షన్ చేయాలనుకున్నప్పుడు ఇంకోలాగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వీటికి సింబల్స్ కూడా ఉంటాయి అనమాట మన దగ్గర. సో ఇప్పుడు నేను యూనియన్ చేయాలనుకున్నాను అనుకోండి రెండుటిని. ఫర్ ఎగ్జాంపుల్, యూనియన్ ఈజ్ ఈక్వల్స్ టు వి పైప్ హెచ్. దిస్ ఈస్ ఎ పైప్ సింబల్. వి ఈజ్ నాట్ డిఫైన్ చేయండి. పైప్ సింబల్ అనమాట. ఇట్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, దిస్ ఈస్ యూనియన్. అదే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? అంటే ఏంటి? ఆపర్చట్ సింబల్ అర్థం ఏంటి ఇక్కడ? ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉన్న వాల్యూస్ అని ఇంటర్సెక్షన్ అంటారు. ఓకే, ఇంటర్సెక్షన్ అన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ మైనస్. సో ఇప్పుడు దీని అర్థం చెప్పండి. దీని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? డిఫరెన్స్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఏవైతే సెకండ్ దాంట్లో లేవు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి మైనస్ హెచ్ అన్నాను అనుకోండి, విలో ఉన్నవి మాత్రమే, కామన్గా ఉన్నవి కూడా కాదనమాట, విలో ఉన్నవి మాత్రమే. కామన్ గా లేనివి, హెచ్ లో లేనివి విలో ఉన్నవి మాత్రమే. అదే హెచ్ మైనస్ వి అన్నాను అనుకోండి, హెచ్ లో ఉన్నవి మాత్రమే, కామన్ గా లేనివి, విలో కూడా లేనివి, హెచ్ లో ఉన్నవి మాత్రమే. ఇది క్లియర్? దీన్ని డిఫరెన్స్ అంటాం మనం.
అర్థమైందా ఏంటనేది? ఓకే, దెన్ లాస్ట్ వచ్చేసి మనకు సిమెట్రిక్ డిఫరెన్స్ అని ఉంటుంది అనమాట మనకు. సో సిమెట్రిక్ డిఫరెన్స్ కి మనం సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే కామన్ గా లేని వాల్యూస్ కాకుండా మిగతావన్నీ, అంటే 3 కామన్ కదా ఇక్కడ, అది కాకుండా మిగతాదంతా. ఈజ్ క్లియర్? ఇలా మనకు మెథడ్స్ ఉంటాయి, ఐ మీన్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ సెట్ లో. ఈజ్ క్లియర్? దెన్ నెక్స్ట్ ఫ్రోజన్ సెట్ అని ఉంటుంది మనకు, ఫ్రోజన్ సెట్. సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్. సో ఈ ఫ్రోజన్ సెట్ లో నువ్వు ఏదన్నా సెట్ పంపించావు అనుకోండి, దెన్ ఈ ఫ్రోజన్ సెట్ ని నువ్వు యాడ్ చేయాలనుకుంటే యాడ్ అవ్వదు అనమాట. అంటే ఫ్రోజన్ సెట్ ఏంటంటే ఫ్రీజ్ అయిపోతుంది, దాంట్లోకి మనం ఏం చేయలేము అనమాట, ఏం యాడ్ చేయలేము మనం దాంట్లోకి. Is it clear? This is frozen set. So type of frozen set, frozen set. ఎవరు అడిగారు కదా ఇంతకుముందు సార్ ఫ్రోజన్ సెట్ సార్ అని, మనం డేటా టైప్స్ చూసేటప్పుడు ఇది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఇది మనం సెట్ గురించి అర్థం చేసుకోవాల్సిన థింగ్. కానీ ఈ సెట్ లో మనం తెలుసుకోవాల్సిన థింగ్ ఒకటి ఉందన్నమాట. ఏంటి అంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకోండి, ఓకే. ఇప్పుడు ఈ లిస్ట్ లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ డూప్లికేట్ వాల్యూస్ తీసేయాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఒక వే చేయొచ్చు. ఈరోజు మీకు రీసెర్చ్ లాగా ఇది ఇస్తున్నా. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా, సెట్ లో చూపిస్తా. సెట్ కాకుండా మీరు నార్మల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వేలో దీంట్లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేయాలన్నమాట. చూద్దాం ఎంతమంది చేయగలరు ఏంటనేది. ఎంతమంది చేయగలరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎంతమంది చేయగలరు? హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమంది చేయగలరు? ఓకే, గుడ్. ఓకే 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 సో ట్రై చేయండి మిగతా వాళ్ళందరూ. సో అది కాకుండా నార్మల్ సెట్తో చేయాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని సెట్లో కన్వర్ట్ చేయాలి. సెట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం లిస్ట్లో కన్వర్ట్ చేయాలంతే. సో ఎట్లా కన్వర్ట్ చేద్దాం సెట్లోకి? సెట్ అనే మెథడ్ వాడతాం, సెట్ ఆఫ్ వి. సో దీన్ని వేరే పేరు లాగా తీసుకుందాం మనం. దెన్ సెట్ మనం క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డూప్లికేట్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ సెట్ ని మళ్ళీ మనం లిస్ట్ లో కన్వర్ట్ చేయాలి. లిస్ట్ లో కన్వర్ట్ చేయాలంటే లిస్ట్ ఆఫ్, దెన్ ఇవిని ప్రింట్ చేసామనుకో లిస్ట్ వస్తుంది, విచ్ వేర్ వీ హ్యావ్ రిమూవ్డ్ ద డూప్లికేట్ వాల్యూస్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇది సెట్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ అనమాట, అంతే. పెద్ద కష్టం ఏమని చెప్పండి, ఏం లేదు. దెన్ నెక్స్ట్ డిక్షనరీ.